सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। భగవత్పాదశంకరులు ప్రస్థానత్రయాన్ని రచించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. అందులో శిరోమణి స్థానీయమైనటువంటిది బ్రహ్మసూత్ర శాంకర భాష్యం. ఈ మూడిట్లో కూడా అనేక అంశాలని చర్చించి వస్తుస్థితి వాస్తవ యాథార్థ్య జ్ఞానాన్ని అందించడం ఈ భాష్యం ద్వారా జరిగింది. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాతని ఇది ప్రథమాధ్యాయంలో సూత్రం. ఇది మనకు బ్రహ్మ జగత్తు ఈ రెండు కనపడుతున్నాయి. జగత్తు ఒకటి, బ్రహ్మ ఒకటి. జగత్తుకు కారణం బ్రహ్మ అని ఈ అధ్యాయ ఆరంభంలోనే జన్మాద్యస్యేతః అనేటువంటి సూత్రంలో చెప్పాడు. అంటే జగత్తు యొక్క జన్మ, జగత్తు యొక్క స్థితి, జగత్తు యొక్క భంగము, ఈ మూడు కూడా ఆ పరమేశ్వరుడు, ఈ మూడిటికి కూడా పరమేశ్వరుడే కారణము అని అస్య జన్మస్థితి భంగానాం బ్రహ్మ కారణం అని ఆ జన్మాద్యస్యేతః అనేటువంటి సూత్రంలో చెప్పడం జరిగింది. అక్కడ సామాన్యంగా చెప్పిన తర్వాత విశేషంగా అధ్యాయాంతంలో, అధ్యాయ ఆరంభంలో బ్రహ్మలక్షణం చెప్పి అధ్యాయాంతంలో అదే బ్రహ్మలక్షణాన్ని మరి విశేషంగా దాన్ని నిరూపించడానికి ఈ ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్ అనేటువంటి ఈ సూత్రాన్ని చెప్పడం జరిగింది. అయితే లోకంలో కూడా మనం అనేక విషయాల్ని ఎలా నిర్ధారణ చేస్తామంటే విషయం ఏమిటి, ఆ విషయం ఎందుకు చేయాలి, దాంట్లో ఏమైనా ప్రతిబంధకాలు ఉన్నాయా, ప్రతిబంధకాలకు జవాబేమిటి, అసలు అంత విషయం మాట్లాడడానికి సంబంధం ఏమిటి అని మొత్తం 5 అంశాలు ఉంటాయి. ఒకటి విషయం, దేని మీద మాట్లాడుతున్నాం మనం. రెండవది అది మాట్లాడడానికి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా, దాన్ని సందేహం అంటారు. విషయో విషయశ్చైవ. అదేవిధంగా దాంట్లో పూర్వపక్షాలు, ప్రతిబంధకాలు, దాన్ని అడ్డుకునేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే దాన్ని పూర్వపక్షము అంటారు. దాన్ని సిద్ధాంతీకరించడాన్ని సిద్ధాంతము అంటారు. ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఏ సంబంధం అయితే ఉందో దాన్ని సంగతి అంటారు. ఇదే విషయాన్ని ఈ బ్రహ్మసూత్రంలో కూడా అధికరణం పేరుతో తీసుకున్నారు. కాబట్టి విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తథోత్తరం ప్రయోజనం సంగతిశ్చ, సంగతిశ్చ పంచాంగం సంగతిశ్చ అని 5 ఉన్నాయి. ప్రయోజనం కూడా మరి ఇంత తెలుసుకుంటే ఉపయోగం ఏంది? 5 విషయాలు అన్నీ మాట్లాడితే ప్రయోజనం సంగతిశ్చ శాస్త్రే అధికరణం స్మృతం అని ఒకటి, సంగతి అని 5 రకాల అధికరణం అని ఒకటి, ఇలా ఉంది. అక్కడ నిర్ధారణ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎందుకు ఈ ప్రకృతిశ్చ ఏమని చెప్పారంటే బ్రహ్మ ఈ జగత్తునకు ప్రకృతి చ అంటే ఉపాదాన కారణము మరియు నిమిత్త కారణము. ఈ నిమిత్త కారణము ఉపాదాన కారణం ఏమిటి చర్చ చేసి ఏది బ్రహ్మ ఏమైనాడో చెప్పడమే ఈ అధ్యాయం యొక్క లక్షణము. అదే అద్వైతము. మనకు అర్థం కావాల్సిన అంశం అదే. లోకంలో జరిగేది కూడా అదే. ఏమిటి గత చర్చల్లోనే మా మహేశ్వర శర్మ, ఎందుకంటే ఇవాళ నేను మాట్లాడుతున్నాను కానీ మొట్టమొదటి రోజున శాస్త్ర చర్చ చేయాలి అంటే ఎవరు చేయాలి? నేనా 40 ఏళ్ళు అయింది భాష్యం పుస్తకం ముట్టుకొని, నిన్న రాత్రి పుస్తకం తీయగానే శంకరాచార్యుల వారి కోపం కనపడింది. అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు చూస్తున్నాను కానీ మేము మహేశ్వర శర్మనే తీసుకొని శాస్త్ర చర్చ అనే ఒక కార్యక్రమం ఇందులో ఈ సభల్లో పెట్టుకున్నాం. గతసారి సభలోనే చెప్పాడు ఈ ప్రకృత్యధికరణమే అసలు అద్వైత సిద్ధాంతానికి మూల సూత్రము అనే మాటని చెప్పాడు. అది ఎందుకో ఏమిటి అంటే లోకంలో 2 రకాల కారణాలు ఉంటాయి. భాష్యం చదువుదాం మధ్య మధ్యలో, కానీ మనకు అర్థమయ్యే భాషలో వెళ్ళి భాష్యం చదివితే సులభంగా ఉంటుంది.
ఒకటి ఏమిటి అంటే, ఒక కుండ తయారు చేయాలి అంటే దానికి కుమ్మరివాడు తాను ఆలోచిస్తాడు, తాను ఆ మెటీరియల్ సేకరిస్తాడు, ఆ మట్టి చక్రము చేసేవన్నీ సేకరించుకుంటాడు. అలా చేసుకొని కుండను తయారు చేస్తాడు. అంటే కుండను తయారు చేయడంలో కులారుడు నిమిత్త కారణమై ఉండి ఆ కుండను తయారు చేస్తాడు అని ఒక మన లౌకికమైనటువంటి ఉదాహరణ. ఇక్కడ కూడా పూర్వపక్షులు ఏమన్నారంటే అది ఒక్కసారి విందాం. బ్రహ్మ ఈ జగత్తుకు ఉపాదాన కారణం కాదు. మరి కుండకు ఉపాదాన కారణం ఏమిటి అంటే మట్టి ఉపాదాన కారణం. మట్టి ఉపాదాన కారణం, కుమ్మరివాడు నిమిత్త కారణం. అలాగే బంగారు ఆభరణాలకి బంగారము ఉపాదాన కారణం, చేసే స్వర్ణకారుడు నిమిత్త కారణం. పూర్వపక్షం ఏమిటో చూద్దాం. అంటే విషయమేమో ఇలా వచ్చింది. అసలు బ్రహ్మ ఏమిటి, అసలు బ్రహ్మ ఈ జగత్తుకు బ్రహ్మకు సంబంధం ఏమిటి అనే విషయాన్ని తీసుకొని ఈ ప్రకృత్యధికరణంలో భగవత్పాద శంకరుల యొక్క భాష సముద్రం మాదిరిగా ఉంటుంది. సముద్రం ఎలా ఉంటుంది? ప్రసన్న గంభీరంగా ఉంటుంది. కొన్ని చోట్ల చాలా ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది, మరికొన్ని చోట్ల గంభీరంగా ఉంటుంది. మనకు కుమార సంభవంలో చెప్తాడు, యాదవరత్నై నివారణవ భీమకాంతైర్ నృపగుణై సబభూవోపజీవినాం అదృశ్యశ్చాభిగమ్యశ్చ సబభూవోపజీవినాం అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదవరత్నై. సముద్రం మీరు చూడండి, ఓసారి ఉవ్వెత్తు తరంగాలు వచ్చి అలా వెళ్ళిపోతుంది, ఏమవుతుందో అని. ఓసారి ప్రశాంతంగా ఉంటుంది. భగవత్పాద శంకరుల యొక్క భాష్య రచన కూడా అలాగే ఉంటుంది. ఇందులో మొట్టమొదట ఈ పూర్వపక్షి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో చెప్తారు, వాడి ఉద్దేశం చెప్తారు. భగవత్పాద సిద్ధాంతం ఎందుకు చెప్తున్నాం. యథా అభ్యుదహేతుత్వాత్ ధర్మ జిజ్ఞాస్య ఏవం నిశ్రేయసహేతుత్వాత్ బ్రహ్మ జిజ్ఞాస్యమిత్యుక్తం. ధర్మం గురించి జైమిని మహర్షి చెప్పాడు. అథాతో ధర్మ జిజ్ఞాస అని ఆరంభించి చోదన లక్షణోర్థో ధర్మ అని ధర్మానికి సంబంధించిన అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ప్రయోజనం లేకుంటే ఎవడేం పనిచేయడు. అక్కడ ఏం ప్రయోజనం ఉంది? ధర్మ జిజ్ఞాస. ధర్మం తెలుసుకుంటే ఏమిటంటే ధర్మాచరణ చేస్తాం, ఐహికములైనటువంటి లాభాలని పొందుతాం, అదేవిధంగా ఆముష్మకమైన స్వర్గాదుల్ని పొందుతాము అని చెప్పారు. మరి ఇక్కడ మోక్ష జిజ్ఞాస, మోక్షం కావాలి కాబట్టి మోక్షానికి కారణభూతమైనటువంటి నిశ్రేయసానికి కారణభూతమైన బ్రహ్మను కూడా తెలుసుకోవాలి అని వేదవ్యాసుడు జైమిని మహర్షి అథాతో బ్రహ్మ జిజ్ఞాస ధర్మ జిజ్ఞాస అని ధర్మం గురించి తెలియజేస్తే ఈయన అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఆరంభం చేశాడు. కాబట్టి బ్రహ్మను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆరంభం చేసి బ్రహ్మచ జన్మాద్యస్య యతః ఇది లక్షితం. ఇంతకుముందు చెప్పాం మనం. జన్మాద్యస్య యతః అనే సూత్రం ద్వారా ఈ జగజ్జన్మ స్థితి భంగములు, ఈ జగత్తు యొక్క జన్మ స్థితి లయము, ఈ మూడిటి కూడా బ్రహ్మ కారణము అని అక్కడ చెప్పారు. ఉపాదానము చెప్పారు. విశేషంగా మళ్ళీ ఇక్కడ ఆరంభం చేస్తూ వచ్చారు. తచ్చ లక్షణం ఘటక రుచీనాం సుత్సువర్ణాదివత్ ప్రకృతిత్వే కులాల సువర్ణాది వన్నిమిత్తత్వే చ సమానం ఇచ్చతో భవతి విమర్శ. అక్కడేమన్నాడు? అక్కడ బ్రహ్మ ఈ జగత్తులకు కేవలం నిమిత్త కారణమే కాదు, ఆయన ఉపాదాన కారణం కూడా ఆయన్ని తేల్చారు అక్కడ. కానీ ఇక్కడ పూర్వపక్షి అంటాడు అసలు ఆయన ఉపాదాన కారణం కావడానికి వీల్లేదు, ఆయన ఉపాదాన కారణం కాలేడు. ఎందుకో చెప్తున్నాడు. విమర్శ కిమాత్మకం పునర్బ్రహ్మ కారణం కారణత్వం స్యాత్. మరి ఎటువంటి వాడయ్యా ఉపాదాన కారణం కాకుంటే అంటే తత్ర నిమిత్త కారణమేవ తావత్ కేవలం స్యాదితి ప్రతిభాతి. నిమిత్త కారణమేవ తావత్ కేవలం స్యాది ప్రతిభాతి. ఆయన జగత్తుకు కేవలం నిమిత్త కారణమని తెలుస్తుంది అని చెప్పాడు. ఎందుకు నిమిత్త కారణం? ఉపాదాన కారణం ఎందుకు గాడు అంటే దానికి శృతే చెప్పుకొచ్చారు. మళ్ళీ ఏమన్నారు అంటే స ఈక్షాంచక్రే ప్రాణమ సృజత
ఆయన తాను చూశాడు, అనుకున్నాడు జగత్ సృష్టి చేయాలి అనుకున్నాడు. అనుకొని ప్రాణమసృజత, ప్రాణాన్ని ఎవడు అనుకొని సృష్టిస్తాడో వాడు మట్టి అనుకోలే కుండగా అవుతాని, కుమ్మరివాడు కుండ తయారు చేస్తానని అనుకున్నాడు. మరి వేదం చెప్తుంది కదా ఇక్కడ, ఈక్షాపూర్వకం హి బ్రహ్మణ కర్తృత్వం అవగమ్యతే స ఈక్షాంచక్రే. తాను సృష్టి చేయడానికి తాను ముందుకొచ్చాడు, చేస్తానని సంకల్పించాడు. కాబట్టి ఆయన ఉపాదాన కారణం కాదు, కేవలం నిమిత్త కారణమే అని సప్రాణమసృజత ఇత్యాది శృతిభ్య ఈక్షాపూర్వకంచ కర్తృత్వం నిమిత్త కారణమేవ దృశ్యతే. అంటే నేను చెయ్యాలి అనుకొని చేసేవాడు ఇవాళ నేను రొట్టె చేస్తాను అని చెప్పి పిండి తప్పుకొని చేసేటువంటి ఆ రొట్టె చేసే వ్యక్తి దానికి నిమిత్త కారణం అవుతాడు తప్ప ఉపాదానమై పిండిలాగా పెనమెక్కి కూర్చోడు. ఇక్కడ భగవంతుడు తాను సృష్టి చేస్తాను అని సంకల్పించిన తర్వాత మరి అది ఎలా నిమిత్త కారణమవుతాడు? స ఈక్షాంచక్రే ఈక్షాపూర్వకం కర్తృత్వం నిమిత్త కారణమేవ కులాలాదిషు దృష్టం. కులాల అంటే కుమ్మరివాడు, ఆదిశత్వం చేత స్వర్ణకారుడు. బంగారు ఆభరణం ఇవాళ నెక్లెస్ తయారు చేస్తా అని కూర్చొని వాడు బంగారాన్ని కరిగించి ఆయా మూసల్లోకి పోసుకొని ఆభరణాలు తయారు చేస్తాడు. వాడు నిమిత్త కారణం అవుతాడు తప్ప బంగారంలా ఉపాదాన కారణం కాదు. కాబట్టి ఈ జగత్తుకు కూడా ఈయన నిమిత్త కారణమే అవుతాడు తప్ప ఈయన ఉపాదాన కారణం కాదాలడు అని చెప్పారు. దానికి మళ్ళీ ఏం చెప్తారంటే, ఈశ్వరత్వ సచ న్యాయ ఆదికర్తరి అపి. ఆయన పెద్ద పొడవ, బ్రహ్మ కూడా ఇదే వర్తిస్తుంది. లోకంలో ఎట్లా అయితే సంకల్పం చేసిన వాడు నిమిత్త కారణం అయ్యాడో, బ్రహ్మ మాత్రం దీనికన్నా వేరే ఎందుకు కావాలి? ఆయన కూడా ఈక్షాపూర్వకమైన కర్తృత్వం ఉంది కాబట్టి ఆయన కూడా దీనికి నిమిత్త కారణమే అవుతాడు అని చెప్పాడు. ఆదికర్తర్యపి ఇదే యుక్తం అని చెప్పి కార్యం చేదం జగత్ సావయవం అచేతనం అశుద్ధంచ దృశ్యతే. ఇక్కడ మళ్ళీ ఇంకో కారణం కూడా, ఎందుకు ఉపాదాన కారణం కాడు పరమేశ్వరుడు? ఉపాదాన కారణం ఎందుకు కాడో పూర్వపక్షి చెప్తున్నాడు. వానికి ఈయన ఉపాదాన కారణమైతే వాడికి ప్రమాదం, ఉపాదాన కారణం అయితే మనకు ఉపయోగం. అది ద్వైత సిద్ధి వాడి. ఎట్లా ఇప్పుడు చూడండి, అందుకే మనకు అర్థమే భాషలో మాట్లాడితే మా నాన్నగారి సభ పెట్టుకున్నందుకు మా మహేశ్వరుడు అయితే చెప్తున్నాను కదా, గత 9 మాసాల నుంచి ప్రతి సభలో చక్కగా శాస్త్రచర్చ చేసుకుంటూ మా నాన్నగారిని తలపిస్తున్నాడు. అయితే ఇదే ఇప్పుడు చూడండి, ఒక మట్టి కుండ తయారు కావాలంటే మట్టి అవసరమే, కుమ్మరివాడు అవసరమే. కేవలం మట్టి ఉన్న కుండ తయారు కాదు, కేవలం కులాడు ఉన్న కుండ తయారు కాదు. పూర్వపక్ష అభిప్రాయం ఏంది? వాడికి అద్వైతం కాదు, మళ్ళీ బ్రహ్మ కన్నా వేరే ఈ సాంఖ్యాదులు అంగీకరించినటువంటిది ఏదో మళ్ళీ వాడికి ఇంకో వస్తువు ఉండాలి, ద్వైతం కావాలి వాడికి. కానీ వాడికి తెలియదు, ద్వితీయాద్వై భయం భవతి. రెండవ వస్తువు ఉంటే లోకమంతా భయాక్రాంతమే, రెండవ లేకుంటే శుభం, అద్వైతం కావాలి తెలియదు. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ, ఇంకో కారణం ఏం చెప్తున్నా అంటే, ఒకడు కుండవే ఏమంటాడు, ఇంకా మళ్ళీ కారణం చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? కుండకు ఏ లక్షణాలు ఉన్నాయో కుమ్మరివాడికి ఉంటాయి ఆ లక్షణాలు. మీ బ్రహ్మ ఓ పక్క మీరు నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు అని, నిష్కలం శాంతం అని ఓ పక్క చెప్తున్నారు మీరు. ఆయనకి ఏమీ లేదు, చేతనుడు, సాక్షి చేత, కేవలం నిర్గుణస్థ అని నిర్గుణత్వాలు ఆయన చెప్తున్నారు. జగత్తుకేం చెప్తున్నారు? ఇది అచేతనమని, అశుద్ధమని ఇత్యాదులు జగత్తుకు చెప్తున్నారు. మరి అశుద్ధమైన దీనికి ఆయన ఉపాదాన కారణమని మీరు చెప్తే, కుండకున్న గుణాలు మట్టికున్నాయి. అప్పుడు ఈ జగత్తుకున్న పుట్టుక, చావు, మరణాలు కూడా మీ బ్రహ్మకు రావాల్సే వస్తాయి ఇవన్నీ కూడా. మరి బ్రహ్మకి వస్తే బ్రహ్మ అనిత్యం అవుతాడు, బ్రహ్మ కాదంటే ద్వైతం సిద్ధిస్తుంది. కాబట్టి మేమే కరెక్ట్ ఉన్నాయని, నీ అద్వైతం కరెక్ట్ కాదు అని తీర్మానం చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు, కార్యకారణయో సారూప్య దర్శనాత్. నిజంగా ఉపాదాన కారణమే అయితే కనుక అక్కడ సారూప్యం ఉండాలి. ఆభరణంలో ఉన్న బంగారము లక్షణాలు బంగారం ముద్దలో ఉంటాయి, కుండ మొదలుగా గల మట్టి పాత్రల్లో ఉన్న లక్షణాలు
మట్టిలో ఉంటాయి. మరి జగత్తుకు ఆయన ఉపాదాన కారణం అనే మీ వాదన ఎందుకు సరికాదంటే ఇక్కడుండే అశుద్ధత్వము, అనిత్యత్వము, అచేతనత్వము ఇత్యాదులన్నీ మీ బ్రహ్మకు పెట్టుకుంటారా? ఉండాల్సి వస్తుంది. వస్తే ఏమైంది? మీ బ్రహ్మ నిత్యం కాదు. నిత్యంగానే బ్రహ్మ గురించి మీకు అద్వైతం అయితేంది, మీకు ద్వైతం అయితేంది, విశిష్టాద్వైతమైంది. కాబట్టి ఆ కార్య కారణయో సారూప్యం లేదు. కాబట్టి మీ బ్రహ్మ కుండకు కుమ్మరోని మాదిరిగా నిమిత్త కారణమే అవుతాడు తప్ప ఆయన నిమిత్త కారణమే అవుతాడు తప్ప ఉపాదాన కారణం కాదు అని చెప్పుకొచ్చాడు. చెప్పిన తర్వాత పరిశేష్యాత్ బ్రహ్మణ అన్యద్ ఉపాదాన కారణం అశుద్ధాది గుణకం స్మృతి సిద్ధం అభ్యుపగంతవ్యం. ఎప్పుడైతే మరి మీ బ్రహ్మకు అశుద్ధాది లక్షణాలు లేవో, మీరేమన్నారు? జగత్తుకుండేటువంటి ఈ అశుద్ధము, అచేతనత్వము ఇత్యాది అంటే జన్మస్థితి భంగాత్మకమైనటువంటి నాశగుణములు లేవని మీరంటున్నారు. లేకపోతే వాటితో సమానమైన గుణములు ఉన్నటువంటి మరొకటి ఈ జగత్తుకు కారణమని ఒప్పుకోవాలి. ఉపాదాన కారణం కింద దాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి మీరు చెప్పిన బ్రహ్మ నిమిత్త కారణమే అవుతాడు తప్ప ఆయన ఉపాదాన కారణం మాత్రం కాదు. కేవలం నిమిత్త కారణమేవా కస్మాత్. అయితే ఈ రకంగా పరిశేష్యాత్ బ్రహ్మణ, బ్రహ్మలో ఈ గుణాలు లేవు కాబట్టి బ్రహ్మకన్నా వ్యతిరిక్తమైనటువంటి మరొకటి తీసుకోవాల్సిందే అని పరిశేష న్యాయము అని ఒక న్యాయం ఉంది. ఏం లేదు, 10 మంది వచ్చారు, అందులో 6 మగవాళ్ళు అంటే మిగతా 4 ఎవరో చెప్పాలా? దాన్నే పరిశేష న్యాయము అంటారు. 10 మంది వచ్చారు ఇంటికి, 6 మగవాళ్ళు, మిగిలింది ఎవరిగా? ఆడవాళ్ళు అర్థం. అట్లాగే పరిశేష న్యాయం చేత మీ బ్రహ్మకు ఎట్లాగూ అశుద్ధత్వాది లక్షణాలు లేవు కాబట్టి అశుద్ధత్వాది లక్షణాలున్న ఈ జగత్తుకు మరో కారణాన్ని మనం బ్రహ్మ కన్నా వేరుగా ఎంచుకోవాలి అని చెప్పి వాడు పూర్వపక్షి చెప్పేసేసి, కాబట్టి అయ్యా మీరు ఏదైతే జన్మాద్యస్యేత అని మీరు నిరూపణ చేశారో అది సరి అయింది కాదు, మీ బ్రహ్మ కేవలం నిమిత్త కారణము అని అన్నప్పుడు అప్పుడు సమాధానం భగవత్పాద శంకరులు ప్రశ్న తానే వేసుకొని తానే జవాబు రూపంలో కేవలం నిమిత్త కారణమేవా తస్మాత్ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్. ప్రకృతిశ్చ, ప్రకృతి అంటే ఉపాదాన కారణం, చ అంటే నిమిత్త కారణం. ఆయన కేవలం ఉపాదాన కారణమే కాదు, ఆయన నిమిత్త కారణం కూడా అని చెప్తున్నాడు. ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్ ఏమిటి అంటే 5 నిమిషాలు ముగిస్తాయండి. ఎవరికైనా ఇక్కడ మాట్లాడుతున్న నాస్తికుడైనా శృతిని ప్రమాణంగా తీసుకొని వాడు ఏం చెప్పాడు? స ఈక్షాంచక్రే స ప్రాణమసురత వాడు చెప్పుకోవచ్చు. శృతిని కాదని ఎవరు వెళ్ళరు. ఇప్పటి రోజుల్లో మనం వేదాన్ని అనుసరించడం లేదు, కానీ అప్పుడున్న నాస్తికులు కూడా వేదం పట్టుకొనే వాళ్ళ అర్థాలు, వేదానికి తప్పుడు అర్థాలు సరర్థాలు చెప్పుకున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ గనక మనము బ్రహ్మను ఆయననే ప్రకృతిగా, ఆయననే అంటే ఉపాదాన కారణంగా, ఆయననే నిమిత్త కారణంగా గనక స్వీకరించినట్లయితే ప్రతిజ్ఞాభంగం ఏర్పడుతుంది, ప్రతిజ్ఞకు ఉపరోధం వస్తుంది. అదేవిధంగా వేదంలో చెప్పినటువంటి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. బ్రహ్మనే ఈ జగత్తుకు ఉపాదాన కారణమని అనేక రకాల దృష్టాంతాలు ఉన్నాయి. వినండి చెప్తాను అని చెప్పి దీని జవాబు చెప్తున్నారు. ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాద్ ఏవం ప్రతిజ్ఞా దృష్టాంతౌ శ్రౌతౌ నోపరుధ్యేతే. ఎప్పుడైతే మనం బ్రహ్మను ఆయన్నే ఉపాదాన కారణము మట్టి వలె, ఆయన్నే నిమిత్త కారణము కుమ్మరివాణి వలె అని ఒప్పుకోకపోతే శృతి ప్రసిద్ధములైనటువంటి ప్రతిజ్ఞ దృష్టాంతములు భంగం ఏర్పడుతుంది. కాబట్టి అవి చెప్తున్నాడు. ఏమిటి అంటే, ఉత తమాదేశమప్రాక్షో ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని ఈ మంత్రాన్ని, ఉపనిషత్ మంత్రం, ఈ మంత్రం తీసుకొని చెప్పాడు.
ఇంకా చాలా చర్చ ఉంది. కానీ ఈ రెండింటికి సమన్వయం చేస్తూ దీనికి పూర్వకాలము ఉద్దాలకుడు అని ఒక మహర్షి, ఆరుణేయం ఉద్దాలక పెరుగుందిగా వాడికి, ఆరుణేయమును ఒక మహర్షి, వాడిని ఉద్దాలకుడు అన్నారని విన్నాను. కొడుకు వేదం చదువుకోవడానికి కొడుకుని 12 ఏళ్ల వయస్సులో గురుకులానికి పంపిస్తాడు. వాడు పోతాడు గురుకులానికి. గురుకులానికి పోయి 12 ఏళ్ళు అంటే 12వ సంవత్సరం నుంచి 24 వర్ష పర్యంతము అధ్యయనం, 12 ఏళ్ళు అధ్యయనం చేసి ఇంటికి వస్తాడు. వాడు ఇంటికి రావడమే ఆలస్యం. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన పిల్లవాడు ఇంటికి వస్తే కాలాలు ఎగిరేసుకుంటాడు. చూడండి, 10th ఏం కాదని మనకు తెలుసు, వాడు తెలియదు. 10th పాస్ కావడమే ప్రపంచాన్ని జయించడము అనుకుంటాడు. 10th పాస్ కాగానే ఇంటికి వచ్చేవాడు తల్లిదండ్రులకు దృష్టి జరగబెట్టాడు, నేను 10th పాస్ అయినా అనే అహంతో ఉంటాడు. ఇక్కడ కూడా వీడు 18 ఏళ్ళు అధ్యయనం, 4 వేదాలు వేదార్థాలు చదువుకొని వచ్చాడు. మళ్ళీ శ్వేతకేతు కొడుకు వాడు వచ్చి వాడు ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు. మహామనాహ, తాను తనతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరుగా లోకంలో, తాను 4 వేదాలు చదువుకున్నాడు. ఇది అంటే ఒక రకంగా అంటే ఒక మనకే బుద్ధి వచ్చే అంశం. 4 వేదాలు చదువుకున్నారు, 4 వేద అర్థాలు కూడా చదివేశాడు. వచ్చేవాడిగా తండ్రిని కూడా, తండ్రి మహాపురుషుడు విద్వాంసుడు అయినా కానీ ఆయన చూడకుండా స్తబ్ధం ఇటు మొహం ఇలా గంభీరంగా పెట్టుకొని, అంటే నా అంత గొప్పవాడు ఎవరు లేడు అని ఎటు కూడా ఇలా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడట. 2 రోజులు చూశాడు కొడుకుని, ఏంది వీడు అసలు ఇలా అటు ఇటు తిరుగుతున్నాడు, ఏంది వీడు ఇంకా అర్థం కావట్లేదు అని చెప్పి, వీడికి ఇప్పుడైనా నేను మార్గంలో పెట్టకుండా బాగుండదని వాడి దగ్గర పిలుచుకున్నాడట. ఏమరా అన్ని వేదాలు అధ్యయనం చేసావు? మొత్తం అన్నీ చేశాను, ఏం మిగలే, మొత్తం మొత్తం వచ్చింది. నాకు ఎవడు తిరుగులేదని చెప్తే ఒక్కటి అడుగుతాను చెప్పురా అని ఉతతమాదేశమప్రాక్ష ఇది చెప్పిన అర్రా ఇది చదివిన వారు అని చెప్పి కొడుకుని అడిగాడు. ఎప్పుడైనా సరే తనను ఫలానా చదివినవా అనగానే వీడికి రేషం పుట్టుకొస్తుంది. నాకు మొత్తం వచ్చు అంటే మళ్ళా నువ్వు ఏమో అడిగి వచ్చినవా అని అడుగులేంది. తమాదేశమప్రాక్ష, అరే ఇది చదివిన ఎవరో నువ్వు మీ గురుగారు అన్నీ వచ్చాను కానీ ఏది అన్నీ చదివినా కదా. అప్పుడు ఏం చెప్తున్నా అంటే తమాదేశమప్రాక్ష ఏనాశ్రుతం భవతి, ఏది వింటే అన్నీ విన్నవాళ్ళమవుతాము. మతం తెలియంది తెలిసిన వాళ్ళమవుతాము. అవిజ్ఞాతం విజ్ఞాతం మతం అంటే సిద్ధాంతం, అభిప్రాయం. అంటే ఏది తెలిస్తే అన్నీ తెలుసుకోగలవో, ఏది వింటే అది వినగలవో, ఏది చూస్తే అన్నీ చూడగలవో అది చదివిన అవరా నువ్వు అని అడిగింది. అనగానే ఇంకా ఆవేశం, ఇదేంది మొత్తం మా గురుగారు 12 ఏళ్ళు కదలకుండా కూర్చోబెట్టి 4 వేదాలు చెప్పే, వినిపించి అర్థాలు చెప్పే, ఈయన కొత్త విషయం పెడుతున్నారని చెప్పి అప్పుడు చెప్తాడు ఆయన. ఆరుణేయుడు చెప్తాడు, ఉద్దాలకుడు అంటే ఇగో ఇది అసలు చదవాల్సింది. ఇది ఏనాశ్రుతం అంటే ఏ దాని గురించి అయితే వింటే, అంటే ఏదైతే ఉపనిషద్ విజ్ఞానము బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కనుక తెలిస్తే సర్వం విజ్ఞాతం భవతి. అది వచ్చిందా? అది రాదు. అది రాకుంటే మనకి స్తబ్దత్వం ఎందుకు, ఈ అహంకారం ఎందుకురా? కాబట్టి ఉతతమాదేశమప్రాక్ష ఏనాశ్రుతం శృతం భవతి మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని ఛాందోగ్యంలో చెప్పి, తత్ర చ ఏకేన విజ్ఞాతేన సర్వం అన్యదపి విజ్ఞాతం భవతి ప్రతీయతే. ప్రతిజ్ఞ. రెండవది ప్రతిజ్ఞ ఏం చేశారంటే యథా సౌమ్యైకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం ఇది ఉపాదానకారణ గోచర ఏవ ఆమ్నాయతే. తథా ఏకేన లోహమణినా సర్వలోహమయం విజ్ఞాతం స్యాత్ ఏకేన నఖనికృంతనేన సర్వం కాష్ణాయసం విజ్ఞాతం స్యాద్ ఇది చ తథాన్యపి కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఇక ప్రతిజ్ఞ గురించి చెప్తాడు. యథా పృథివ్యామోషధయ సంభవంతి,
సంభవంతి ఇది దృష్టాంత. ఇది దృష్టాంత. ఇంతవరకు చెప్పింది ప్రతిజ్ఞ. అదే ప్రతిజ్ఞ. ఏది తెలిస్తే అన్ని తెలుస్తాయో అనే విషయాన్ని చెప్పడం ప్రతిజ్ఞ చేశాడు. దృష్టాంతం చెప్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అంటే లోకంలో ఇప్పుడు ఓషధులు పుట్టుకొస్తున్నాయి, సంభవంతి. మళ్ళీ ఏమవుతున్నాయి ఓషధులు? మళ్ళీ పృథివీలోనే మళ్ళీ లీనమవుతున్నాయి. పృథివీ ద్వారా ఉత్పన్నమైనటువంటి ఓషధులు పృథివీలోనే లీనమైనది అని చెప్పడం ఏదైతే ఉందో ఇది ఆత్మని కల్వరే దృష్టే శృతే మతే సర్వం. ఆ పుస్తకం పట్టుకోలేకి తీసి సర్వం విజ్ఞాతైదం సర్వం విదితం ఇది ప్రతిజ్ఞా సచ యథా దుందుభేర్హన్యమానస్య బాహ్యాన్ శబ్దాన్ న శక్నుయామః దుందుభేస్తు గ్రహణేన దుందుభఘాతస్య చ శబ్దో గృహీతః ఇది దృష్టాంతః. మనం ఒక ఢంకానాదం చేసినప్పుడు ఢంకా శబ్దము మాత్రమే మనకు వినొస్తుంది. ఆ శబ్దం అక్కడి నుంచి పుట్టింది, అక్కడే లీనమవుతుంది. ఢంకా శబ్దానికి కారణము అదే, నిమిత్త కారణము అదే అని చెప్పారు. ఇంతేకాదు, సమయం లేదు కాబట్టి మిగతా మాటల్లో ఇంకా వివరంగా మొత్తానికి భగవంతుడు ప్రకృతి ఆయన్నే, చానేతో నిమిత్త కారణం ఆయన్నే జగత్ సృష్టి సంకల్పం చేశాడు. అంతేకాకుండా బహుశ్యాం ప్రజా ఏయేతి, ఇది అసలు వాక్యం. ఆయన ఏమన్నాడు? నేనే అన్నిగా అవుతున్నాను అన్నాడు. ఎట్లా మట్టి కుండలో ఉన్న అన్ని రూపాలుగా మారిందో ఈ శృతివాక్యం బహుశ్యాం ప్రజా ఏయ, నేనే సృష్టి ఆలోచన నాదే, సృష్టిలో ఉన్నటువంటి స్వరూపం నాదే అని చెప్పి నిమిత్త కారణ రూపంలో కూడా ఆయన్ని చెప్పాడు. అంతేకాదు దాని తర్వాత అభిధ్యోపదేశాచ అన్న దగ్గర ఆయన ఈ జగత్ సృష్టి సంకల్పాన్ని అంటే ప్రతిజ్ఞ దృష్టాంతములకు అంటే బలకములైనటువంటి దృష్టాంత శృతులు కూడా చెప్పడం జరిగింది. అయితే సభను ఎక్కువ దూరం పట్టుకెళ్ళడం సరి అయింది కాదు. భగవంతుడు తానే ఉపాదాన కారణము, తానే నిమిత్త కారణము. అలా ఒప్పుకోని పక్షంలో ఈ ప్రతిజ్ఞ దృష్టాంతములు రెండు కూడా ఉపరోధం వీటికి శృత్యుక్తమైనటువంటి ఈ రెండు ఉపరోధములు ఏర్పడతాయి. కాబట్టి ఆయన చేసిన ప్రతిజ్ఞ, ఆయన చేసినటువంటి సంకల్పముల ద్వారా ఆయన నిమిత్త కారణమని, ఆయన యొక్క ప్రతిజ్ఞ ద్వారా ఆయన యొక్క బహుశ్యాం ప్రజాయేయ అనేటువంటి శృతివాక్యముల ద్వారా తానే నిమిత్త కారణమని, ఉపాదాన నిమిత్త కారణములు ఏకరూపములు కావు కాబట్టి, అంతేకాకుండా మళ్ళీ రెండవ వస్తువును ఉపాదాన కారణంగా నిమిత్త కారణంగానో స్వీకరిస్తే అవి మళ్ళీ విఘాతం ఏర్పడుతుంది, ద్వైత సిద్ధాంతం మళ్ళీ వస్తుంది. కాబట్టి అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించడం కోసం ప్రకృతిష్ట అని చెప్పాడు. అందుకోసమే ఒక కథ కూడా మనందరికీ తెలిసింది. ఇవే బ్రహ్మసూత్రాలకి శంకరాచార్యుల వారే కాదు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు మొదలగారు అందరూ భాష్యరచన చేశారు. కానీ భగవత్పాద శంకరులు కాశీలో భాష్యరచన చేస్తున్నప్పుడు మారువేషంలో వేదవ్యాసులు వచ్చి ఈయనను పరీక్షించాడట. ఎందుకు అంటే అసలు నేను రాసిన సూత్రాలు, మరి నా సూత్రాలను నిజంగా సరి అయిన దిశలో ఈయన వ్యాఖ్యానం చేస్తున్నాడా లేదా అని మారు రూపంలో భగవత్పాద శంకరుల దగ్గరికి వచ్చి శంకరుల కలిసి, అయ్యా నువ్వేదో భాష్యరచన చేస్తున్నావాట, వేదవ్యాస మహర్షి రాష్ట్ర సూత్రాలకి ఓసారి మరి నాకేమైనా వాటి గురించి వివరిస్తావా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అనేక సూత్రాలు చెప్తూ అందులో ఆయన ఈ సూత్ర భాష్యం కూడా చెప్పాడు. ప్రకృతిశ్చ అని, ప్రకృతిశ్చ అన్న పదం వేదవ్యాసుడిది. అందులో చెప్పింది ఏంది? అద్వైత సిద్ధాంతం. ప్రకృతి చ, ప్రకృతి చ, ప్రకృతి అంటే ఉపాదాన కారణము, చ అంటే నిమిత్త కారణం. మరి ఇప్పుడు దీనికి ఇతర మతానుయాయులు ఏమని వ్యాఖ్యానం చేస్తారు? మరి ఈ భాష్యములు చెప్పగానే వెంటనే వేదవ్యాసుల వారు తన యొక్క నిజస్వరూపాన్ని భగవత్పాద శంకరులకు చెప్పి, అయ్యా శంకర,
నిజంగా నా హృదయాన్ని అర్థం చేసుకుని నా హృదయానికి అనుకూలమైనటువంటి భాష్య రచన నువ్వు చేశావు కాబట్టి ఆ చంద్ర తారార్కము శంకర భాష్యము సుస్థిరంగా ఉంటుంది. శంకర భాష్యం చదువుకున్న వాళ్ళు కూడా సుస్థిరంగా వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. విషయాలు చాలా ఉన్నాయి. వరుసగా అభిధ్యోపదేశాచాని, తర్వాత మళ్ళీ సాక్షాచ్చోభయాం నానాత్, అక్కడే సృష్టి, అక్కడే లయము, అందులోంచే వచ్చింది ఆకాశ యతోవా అదొక్కడి యతోవా ఇమాని భూతాని జాయంతే యతః అని పంచమీ విభక్తి ద్వారా జనికర్తు అనేటువంటి పాణి సూత్రం ద్వారా ఆ పంచమీ విభక్తి ఎక్కడైతే వస్తుందో దేని నుంచి పుట్టింది అని చెప్పినప్పుడు అది దానికి ఉపాదాన కారణమే అవుతుంది. ఉదాహరణకు మట్టిలో నుంచి కుండ పుట్టింది, మట్టి నుండి పంచమీ విభక్తి, అప్పుడు మట్టి ఉపాదాన కారణమైంది. సంకల్పించేవాడు ఇంకోడు లేడు కాబట్టి సోకామేత బహుశ్యాం ప్రజా ఏయేతి, కామనాపూర్వకమైన సృష్టి చేశాడు కాబట్టి నిమిత్త కారణం ఆయన అయ్యాడు. ఆ విధంగా యతోవా ఇమాని భూతాని జాయంతే, దీనికి ఉభయాం నానాత్ అంటే యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంచ అభిసంవిశంతీతి, ఎక్కడి నుంచి పుట్టాయో, ఎక్కడే స్థితి ఉందో, ఎక్కడో లీనమవుతుందో, జన్మాద్యస్య సూత్రంలో ఏదైతే జన్మస్థితి భంగములు వాటికి ఆయన్నే నిమిత్తము ఉపాదానమని సిద్ధాంతీకరించినారో ఈ వేద ప్రమాణములు ఈ జరికర్తు అనేటువంటి పాణి సూత్రం ద్వారా ఈ పంచమీ విభక్తి ద్వారా చెప్పబడ్డది ఉపాదాన కారణం అవుతుంది చెప్పినందువల్ల అనేక ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ఇలా ఎన్నో ఉన్నాయి. భగవంతుడు ఈ రకంగా జగత్తు సృష్టి స్థితి లయములకు ఆయన నిమిత్తము ఉపాదానము, కులాలవత్ నిమిత్త మృద్వత్ ఉపాదానంచ భవతి అని స్థిరీకరించడం జరిగింది. ఈ సందర్భంగా అంటే ఎవరిని అగౌరవపరచడం కోసం కాదు, కానీ నేను ఒక్క విషయాన్ని, అంటే మాధ్యమం ఉంది కాబట్టి, భగవత్పాద శంకరులు వేదవ్యాస హృదయాన్ని నిజంగా పట్టుకొని భాష్యం రాశాడు అని చెప్పుకుంటున్నాం. మరి నిజంగా అదే వేదవ్యాసుడు రాసినటువంటి పురాణ ప్రవచనాలు ఎవరు చేస్తే వేదవ్యాస హృదయం ఆవిష్కృతమవుతుంది? ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఆవిష్కృతం అవుతుందా? కథ వేరు, హృదయం వేరు. వేదవ్యాసుడు చెప్పిన కథ వేరు, వేదవ్యాసుడి యొక్క హృదయం వేరు. అది భాగవత్ సప్తాహం అనుకోండి, లేదా అష్టాదశ మహాపురాణం అనుకోండి. ఎవరైతే వేదవ్యాస హృదయమైన అద్వైత వేదాంత శాస్త్ర సిద్ధాంతాన్ని ఉండబట్టించుకుంటారో వాళ్ళ నోటి ముఖతః వస్తున్నటువంటి భాష్యాదులు ప్రవచనాలు నిజంగా వేదవ్యాస హృదయాన్ని ఆవిష్కరిస్తాయి అన్నది మా నాన్నగారి యొక్క హృదయం. ఆయన అదే ఉద్దేశం మీద ఉండేవారు కాబట్టి అద్వైత సిద్ధాంతం మూలం కాబట్టి ఈ జగజ్జన్మ సృష్టి స్థితి లయములు, జగజ్జన్మ స్థితి లయములు ఏవైతే ఉన్నాయో వాటికి బ్రహ్మనే ఉపాదాన కారణం, బ్రహ్మనే నిమిత్త కారణం. రెండు పొరపాట్లు. ఒకటి ఏమైందంటే ఇవాళ కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమైనందుకు ఈ సమయం ఎక్కువ తీసుకున్నందుకు అన్నిదా భావించొద్దు. ఇక్కడికి ఏదో కొంచెం తక్కువే చెప్పాను అనిపిస్తుంది. ఇంకా చాలా విస్తృతంగా ఉంటుంది. ఇది చెప్తూ పోతే వదిలేసాం అనిపిస్తుంది, గుర్తుకు రావాలి. అందులో రాత్రి మా మామూలు మాట్లాడడానికి తీసే పుస్తకం ఆ బుక్కు పట్టుకోవస్తుంది, దీన్ని జిరాక్స్ తీశాను అంతే. అక్కడ దుమ్ము ముందుకు వచ్చేదానికి తీసుకొని ఈ ప్రకృతి చేతికరణాన్ని చెప్పడం జరిగింది. వ్యాస హృదయం శంకర హృదయం తెలిస్తే మన జన్మకు అద్వైత సిద్ధాంతం వంటబట్టినట్టే. అద్వైత సిద్ధాంతం వంటబడితే ఇక ఈ జీవితానికి శ్రేయోదాయకమైన మోక్ష సాధన బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి ఈరోజు ఈ శాస్త్ర చర్చ తెలిసినంత మేర చేసి విరమిస్తున్నాను. హర హర మహాదేవ. జగద్గురు శంకరాచార్య భగవానికి జై, వ్యాస భగవానికి జై. పరమ పావనమైన ఈ సభా కార్యక్రమంలో చక్కని ప్రకృతి ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధానైన సూత్రాన్ని ఆధారంగా పెట్టుకొని భగవంతుడు జగత్తులకు కారణస్వరూపుడే, నిమిత్త కారణము వాడే, ఉపాదాన కారణం వాడే అనేటువంటి విషయాన్ని తెలియపరిచినారు స్పష్టంగా. ఆరంభంలో ఒక మాట చెప్పినారు, 40 ఏళ్ళయింది పుస్తకం చూసి అని. 40 ఏళ్ళ తర్వాత చెప్పినప్పటికి కూడా ఇప్పుడే పుస్తకం చూసి చెప్తున్నట్టుగా అంత సులభంగా చెప్పినారు అనంటే వారి జ్ఞాపక శక్తికి
జోహార్లు, ధన్యవాదాలు. ఇంకొకటి, ఏదైనా మనం పాపం చేస్తే పరిహారం చేసుకోవాలి ప్రాయశ్చిత్తాల ద్వారా. పాపాలకు పరిహారాలు అనేకం వర్ణింపబడ్డాయి మా స్మృతి గ్రంథాల్లో, ధర్మశాస్త్ర గ్రంథాల్లో. కానీ బ్రహ్మహత్య, సురాపానము, గురువంగనాగమనము, శరణస్థేయం అనే 4 పాపాలకు ప్రాయశ్చిత్తాలే లేవు. మా గురువుగారు ఏం చెప్తుండేవారు అనంటే, ప్రాయశ్చిత్తాలు లేవు అని కాదు, తరతి బ్రహ్మహత్యాం యో అశ్వమేధే నయజతే, అశ్వమేధ యాగం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయిరా అని అంటూ ఉండేవారు. కానీ కలియుగంలో అశ్వమేధ యాగం నిషిద్ధమై ఉన్నది. మరి పాపాలు ఎట్లా తొలగిపోవాలి? అందుకని మా శాస్త్రి గారు ఒక మాట అంటూ ఉండేవారు, ఒక రాజసూయ యాగము 10 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యాన్ని ఈ కలియుగంలో మీరు పొందాలి అని అంటే చేయాల్సిన పనుల్లో ఒకటే, జగద్గురు శంకరాచార్య విరచిత భాష్యాన్ని వినడము, భాష్యాన్ని చదవడము. ఈ పనులు చేసినట్టయితే బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోతాయి. రాజసూయ అశ్వమేధ యాగాలు చేయడం వల్ల వచ్చే పుణ్యఫలం మనకు లభిస్తుంది అని అన్నారు. అటువంటి పరమ పావనమైనటువంటి పంక్తులను వినిపిస్తూ మనకు చక్కని ఆ ఉపాదాన కారణ, నిమిత్త కారణ విషయాలను తెలియపరిచినందుకు అనేక ధన్యవాదాలు. ఇక ముందు